హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వర్షాకాలం మాత్రమే దొరికే ఈ సీజనల్ పళ్ళు మీలో ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి. అనపత్తి రైల్వే స్టేషన్‌లో ఈ బామ్మగారైతే ఈ పళ్ళు అమ్ముతున్నారండి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పళ్ళు తాజాగా ఉండటం కోసం అనేసి ఆ బామ్మగారు ఆ బాటిల్‌లో ఉన్న వాటర్ అయితే పళ్ళు మీద చిలకరిస్తున్నారు. సో, నాకు ఈ పళ్ళు చూడగానే చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత అసలు ఇంక ఈ పళ్ళు రావటం లేదేంటని చాలా సార్లు నేను మా అమ్మని కూడా అడిగేదాన్ని. సో, నాకు సడన్‌గా మొన్న వర్షాకాలంలో ఈ పళ్ళు అనపత్తి రైల్వే స్టేషన్‌లో ఈ బామ్మగారు అమ్ముతూ కనిపించారు. ఇంక మనం ఆగం కదా! వెంటనే ఒక అరసళ్ళు అయితే తీసుకున్నానండి. కాస్ట్ కూడా ఎక్కువే తీసుకున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు కనిపించాయంటే కాస్ట్ ఎంతైనప్పటికీ కూడా తీసుకోకుండా ఉండలేం కదా! ఇవి చూడ్డానికి అచ్చం ఇంకుకాయల్లా అయితే ఉంటాయండి. మళ్ళీ ఇంకుకాయలంటే ఏంటో అనుకుందురు. గృహప్రవేశాలకి బచ్చల పాదు వేస్తూ ఉంటాం కదా! ఆ బచ్చల పాదు మొక్క ముదిరిన తర్వాత దానికి కాసే కాయల్ని ఇంకుకాయలంటాము. అవి చేత్తో చిదుపునట్లయితే కలరొస్తది. ఆ కాయలకొచ్చే కలర్‌ని పారాణి కింద పెట్టుకునేవాళ్ళం చిన్నతనంలో. సో, ఇవి కూడా చూడ్డానికి అలాగే ఉంటాయండి అచ్చం. కానీ వీటిని అల్లిపళ్ళు అంటారు. ఇవి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. స్వీట్‌గానే ఉంటాయి, వగరుగానే ఉంటాయి. వీటిలి స్మెల్ కూడా అదొక రకంగా వస్తాయి. కానీ తినేవాళ్ళకైతే ఇవి 90 కిడ్స్‌కి బాగా తెలుస్తది. చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. అప్పుడైతే బియ్యానికి బోలెడు పళ్ళైతే ఇచ్చేవారు. ఇప్పుడు బోలెడు కాస్ట్ పెట్టి కొనవలసొస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పళ్ళు కనిపించాయి. ఇంక ఇంటికి రాగానే నీట్‌గా క్లీన్ తినేస్తున్నానండి. ఇట్లి ఇక్కలు కూడా చూసారు కదా! చాలా నున్నగా, చాలా స్మూత్‌గా అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఇలా ఒక్కొక్కటిగా తింటున్నాం. చిన్నప్పుడైతే నోటి నిండా వేసుకునేవాళ్ళం. అంటే మనకి నేరేడు పళ్ళు కలర్‌లా నాలుక పండుద్దండి. ఇక్కడ మీరు చూసారా? సేమ్ బ్లూ కలర్ అయితే వస్తది. ఇంక్ కలరు. భలే అనిపిచ్చేది. చిన్నప్పుడు ఈ పళ్ళు గుప్పుడుతో గుప్పుడు వేసుకు తింటూ ఎవరి నాలుక ఎక్కువ కలర్ వచ్చిందో అనుకునేవాళ్ళం. సో, చూసారు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.